చాలా ఆనందంగా ఉందండి. నేను ఒక ఆటో డ్రైవర్ అండి. నా పేరు రాము. మా అమ్మాయి ఏకేటీపీ స్కూల్లో చదివింది. 581 వచ్చాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అసలు ఇలా మార్కులు వస్తాయని మేము ఊహించలేదు. గవర్నమెంట్ స్కూల్ కదా, ఎలా ఉంటది ఏంటో అనుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ వన్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని మార్క్స్ వస్తాయని. నా టార్గెట్ అయితే 550, సో నాకు 566 వచ్చినాయి. అండ్ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ నాకు బాగా ఉపయోగపడినాయి. మాకు ఇంత బాగా 100 days యాక్షన్ ప్లాన్ లాంచ్ చేసిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టెక్స్ట్ బుక్ లో నాలెడ్జ్ కాకుండా బయట నాలెడ్జ్ కూడా అందించడం వల్లే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి. చాలా ధీటుగా అవుతుంది. నారాయణ చైతన్య అందరినీ తొల్లగొట్టేసినట్టు పైకి నెంబర్ 1 అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినంత మాత్రాన తక్కువ అని ఏం లేదు. మెయిన్ సకాలంలో పిల్లలకి ఏది కావాలో, ఏ అవసరతలు ఉన్నాయో వారికి సహాయం చేయబట్టే ఇంత అధికంగా తీసుకొచ్చింది ముందుకి స్కూల్. నిజమే సార్, ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా 570 పైగా మార్కులు వస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్క నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా దీని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఖచ్చితంగా ఇది ఒక అవకాశం అండి. అలాగే ఫుడ్ కూడా ఏది లోటు లేకుండా చాలా బాగుండేవారు, చేసేవారు, చాలా ఇదిగా చూసేవారు. ఇక్కడ ఉన్న ఎథిక్స్ ఇంకే స్కూల్స్ లో ఉండవు. గవర్నమెంట్ స్కూల్ ఇస్ ద బెస్ట్. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారా లోకేష్ వల్ల బాగా జరిగిందండి.